ఇక కొన్ని రోజులకి విచిత్రవీర్య అంబిక అంబాలికలను పెళ్లి చేసుకుంటాడు. కానీ ఈ శుభకార్యం జరిగిన కొన్ని రోజులకే విచిత్రవీర్య రాజ సంరక్షణలో భాగంగా తన ప్రాణాల్ని కోల్పోతాడు. ఇక సంతానం కలగకుండా విచిత్రవీర్యుడు చనిపోవడంతో కురువంశానికి వారసులు లేకుండా పోతాడు. పూర్వం ఎవరైనా సంతానం కలిగించలేకపోతే ఏదైనా బ్రాహ్మణుడితో కానీ లేదా ఆ కుటుంబానికి సంబంధించిన వారితో అయినా సంతానం కలిగించగలగడం అనేది పూర్వం వాడుకలో ఉండే ఒక చర్య. ఇక సత్యవతి భీష్ముణ్ణి పిలిచి ఈ విధంగా అంటుంది: వారసత్వం లేని ఈ కురువంశం నాశనం అవ్వకుండా ఉండడానికి నువ్వు అంబిక మరియు అంబాలికలకి సంతానం కలిగించాలని నిన్ను కోరుతున్నాను. అమ్మా, నువ్వు ప్రమాణం గురించి మర్చిపోయావా? నేను ఆ పని చెయ్యలేను, నన్ను క్షమించు. ఈ కురువంశం ఇక్కడితో అంతమవ్వకుండా ఉండడానికి ఇది ఒక్కటే దారి. నువ్వు కాదు అంటే మరి ఇంకెవరు చేస్తారు? అమ్మా, నువ్వు వ్యాసుడిని ఎందుకు అడగకూడదు? అతను నీ కొడుకే కదా. ఆ మాట వినగానే సత్యవతి అంగీకరించి వ్యాసుడిని పిలిచి తన బాధను వ్యాసుడికి వివరించగా వ్యాసుడు ఈ చర్యకు ఒప్పుకుంటాడు. అసలు వ్యాసుడు సత్యవతికి కుమారుడు ఎలా అయ్యాడో ఒక చిన్న మాటలో తెలుసుకుందాం. వ్యాసుడు సత్యవతికి శాంతన మహారాజుకి వివాహం కాకముందు సత్యవతికి ఋషి అయిన పరశారకి కలిగిన సంతానమే ఈ వ్యాస మహర్షి. ఫ్రెండ్స్, మనం ముందు భాగంలో శాంతను మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు, అలాగే భీష్ముడికి అంబ ఇచ్చిన హెచ్చరిక గురించి తెలుసుకున్నాము. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద ఉన్న డిస్క్రిప్షన్ వీడియో లింకుని క్లిక్ చేసి చూడండి. ఇక సత్యవతి అంబికకు వివరించగా మొదట తన సంతానం మహర్షి వలన కలుగుతుంది అని ఆనందం వ్యక్తం చేసినప్పటికీ వ్యాసుడి పేరు చెప్పగానే భయపడుతుంది. ఎందుకంటే వ్యాసుడు అందవికారంగా ఉంటాడు. అలా వ్యాసుడి గదిలోకి వెళ్ళిన అంబిక కళ్ళు తెరవకుండా వ్యాసుడితో కలవగా సత్యవతితో వ్యాసుడు కలగబోయే సంతానం బలశాలి అయినప్పటికీ అంధుడిగా జన్మిస్తాడని చెప్తాడు. ఇక తృప్తి చెందని సత్యవతి వెంటనే అంబాలికను పంపిస్తానని చెప్తుంది. అంబాలికతో సంతానం కలిగించాలని కోరుతుంది. ఈసారి అంబాలిక బలవంతంగా కళ్ళు తెరుచుకొని వ్యాసుడితో కలిసినప్పటికీ భయపడుతూ ఉండడంతో కలగబోయే సంతానం బలశాలి అయినప్పటికీ తేలముఖంతో ఉంటాడని అనడంతో తృప్తి చెందని సత్యవతి అంబాలికని మరలా పంపాలని నిర్ణయించుకుంటుంది. ఈసారి అంబాలిక తన చెలికత్తెల్లో ఒకరిని పంపుతుంది. ఆమె వ్యాసమహర్షితో ఎంతో ప్రేమగా కలవగా ఈసారి కలగబోయే సంతానం తెలివితేటలతో మరియు మంచి బలశాలిగా చాలా అందంగా పుడతాడని చెప్తాడు. ఇక అలా కలిగిన సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఒకే చోట పెరుగుతారు. ధృతరాష్ట్రుడు అంధుడైనప్పటికీ ఆయుధాలు వాడటంలో బాగా నైపుణ్యం పొందుతాడు. పాండురాజు గొప్ప నైపుణ్యం కలిగిన విలుకారుడిగా మారతాడు. అలాగే విదురుడు కూడా అన్ని రకాల వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తుల్లో నైపుణ్యం సాధిస్తాడు. ధృతరాష్ట్రుడు అగ్రజుడు అయినప్పటికీ అతని అవటి లక్షణం కారణంగా రాజు కాలేకపోతాడు. ఇక పాండురాజుని రాజుగా సింహాసనం ఎక్కిస్తారు. పాండురాజు పరిపాలనలో రాజ్యం ఎంతో సస్యశ్యామలంగా పాడి పంటలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. అంతేకాకుండా తన రాజ్యాన్ని పెంచుకుంటూ అత్యంత ధనిక రాజ్యంగా తీర్చిదిద్ది గొప్ప రాజుగా పేరు తెచ్చుకుంటాడు. ఇక కొంతకాలానికి ధృతరాష్ట్రుడు గాంధార రాజ్యరాజు అయిన సుబల్ కుమార్తె అయిన గాంధారిని వివాహం చేసుకుంటాడు. ఇక వివాహం ముందు ధృతరాష్ట్రుడు అంధుడని తెలుసుకున్న గాంధారి అతని విధిని కూడా పంచుకోవాలని నిర్ణయం తీసుకొని జీవితాంతం తాను కూడా అంధురాలిలాగా కళ్ళగంతలు కట్టుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ వివాహం గాంధారి సోదరుడైన శకునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందువలన భీష్ముడి మీద మరియు పాండురాజు మీద ద్వేషం పెంచుకుంటాడు. ఇక కొన్ని రోజులకి కుంతల రాజ్యరాజు అయిన కుంతీభోజుడు జరిపిన స్వయంవరంలో కుంతీదేవి పాండురాజుని తనకి కాబోయే భర్తగా ఎన్నుకుంటుంది. కుంతీదేవి శ్రీకృష్ణుడికి స్వయాన అత్త. కుంతీదేవి జీవితంలో ఒక రహస్యం ఉంటుంది. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇక మాద్రి రాజ్యరాజు అయిన శల్య మహారాజు కూతురైన మాద్రిని కూడా వివాహం చేసుకుంటాడు పాండురాజు. ఇక ఒకరోజు దట్టమైన అడవికి వేటకి వెళ్ళిన పాండురాజు ఒక చెట్టు చాటున ఏదో కదులుతుండడం చూసి జింకల జంట అనుకొని
విల్లుని ఎక్కుపెట్టి బాణం సంధిస్తాడు. అప్పుడు మనిషి అరుపు వినబడి అక్కడికి వెళ్ళిన పాండురాజు అది చూసి ఆశ్చర్యపోతాడు. పాండురాజు బాణం ఎక్కుపెట్టింది ఋషి అయిన కిండమా మరియు అతని భార్యకి. ఇంకా ప్రాణాలను కోల్పోని ఋషి కిండమాతో పాండురాజు ఇలా అంటాడు: ఓ ఋషి, నన్ను క్షమించు. నేను ఎంత పెద్ద నేరం చేశాను. నేను జింకల జంట అనుకొని నా బాణాన్ని సంధించాను. నన్ను క్షమించండి. ఓ పాండు, ఏకాంతంలో ఉన్న ఏ ప్రాణి జంటనైనా నీకు చంపాలని ఎలా అనిపిస్తుంది? నువ్వు చేసిన ఈ భయంకరమైన చర్యకి నువ్వు తప్పక ఫలితాన్ని అనుభవిస్తావు. ఏ రోజైతే నువ్వు నీ భార్యతో ఏకాంతంగా ఉండి ప్రేమను పంచుకునేటప్పుడు నువ్వు, నీతో కలిసిన నీ భార్య మరణిస్తారు. ఇదే నా శాపం. ఇక భయభ్రాంతులకు గురైన పాండురాజు రాజ్యానికి దూరంగా అడవిలో తన శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని తన అన్న అయిన ధృతరాష్ట్రునికి తెలియజేసి రాజ్య సంరక్షణ బాధ్యతలను తాను తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాడు. ఇక తన భార్యలు అయిన కుంతి, మాద్రిలను కూడా రాజ్యంలోనే ఉండాలని ఆజ్ఞాపిస్తాడు. దానికి ఏమాత్రం అంగీకరించని కుంతి మరియు మాద్రి తమ రాజు ఎక్కడ ఉంటే అక్కడే మా జీవితం అని, తనతోనే ఉంటామని కోరి అతని నుంచి ఎటువంటి భౌతిక కలయికను కోరమని మాటనిస్తారు.